పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు సెంట్రల్ ఆఫీస్ వచ్చి యోగక్షేమ జీవన్ బీమా మార్గ్ ముంబైలో అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓ జర్నలిస్ట్. సో 32nd బ్యాచ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దీనికి ఇండియన్ సిటిజన్ అయి ఉండి అప్లై చేసుకోవచ్చు. దీనికి మరి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి కింద మెన్షన్ చేయడం జరిగింది. కరెంట్ ఇయర్ అంటే ప్రజెంట్ ఇయర్, బ్యాక్లాగ్ అంటే పూర్వం ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఆ వేకెన్సీస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ వచ్చి 51, ఎస్టీ వచ్చి 22, బ్యాక్లాగ్ 6, టోటల్ 28, అలాగే ఓబీసీ 88, బ్యాక్లాగ్ 3, 91, అలాగే ఈడబ్ల్యూఎస్ 38, బ్యాక్లాగ్ 0, టోటల్ 38, అలాగే అన్రిజర్వ్డ్ 142, బ్యాక్లాగ్ 0, టోటల్ 142. టోటల్ వేకెన్సీస్ వచ్చి 341 కరెంట్ ఇయర్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 9 కలిపి మొత్తం 350 వేకెన్సీస్. సో ఇందులో ఇంక్లూడింగ్ ఏంటంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి విడిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లోకోమోటర్ డిజబిలిటీ 4 ఉన్నాయి, అలాగే విజువల్ ఇంపేర్డ్ 4 ఉన్నాయి, హియరింగ్ ఇంపేర్డ్ 3 ఉన్నాయి, బ్యాక్లాగ్ వచ్చి 3, టోటల్ 6, అలాగే మల్టిపుల్ డిజబిలిటీ కరెంట్ ఇయర్ 3, బ్యాక్లాగ్ 3, టోటల్ 6. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కూడా మెన్షన్ చేశారు. లోకోమోటర్ డిజబిలిటీ, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, మల్టిపుల్ డిజబిలిటీ ఏంటంటే సో దానికి తాలూకా డీటెయిల్స్ అయితే మీరు నోటిఫికేషన్లో చదవచ్చు. సో నోటిఫికేషన్ క్లియర్గా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 16/8/2025. లాస్ట్ డేట్ వచ్చేసి పేమెంట్కి అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా 8/9/2025. అలాగే మనకు కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందుగా కాల్ లెటర్స్ అనేది మనకు ఆన్లైన్లో ఇదే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్ ఉంటుంది. సో సుమారుగా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3/10/2025 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సో 1 మంత్ తర్వాత 8/11/2025లో మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ www.licindia.in కెరీర్స్. సో ఇది మాత్రమే క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓన్లీ www.lic.india క్లిక్ చేస్తే ఏం రాదు. సో కెరీర్స్ కూడా యాడ్ చేసి మనం అడ్రస్ బార్లో సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసినప్పుడు మాత్రమే మీకు అక్కడ వస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, 1/8/2025 నాటికి వయసు ఎంత ఉండాలంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 2/8/1995 నుంచి 1/8/2004 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే ఈ డేట్స్లో కూడా జన్మించి ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్టబుల్ చేస్తారు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడిబిలో మళ్ళీ 3 కేటగిరీలు, జనరల్ వచ్చేసి 10 years, పీడబ్ల్యూడిబిలో ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీకి వచ్చి 13 years, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అందులో 3 కేటగిరీలు, జనరల్ కేటగిరీ వచ్చేసి 5 years, ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ వచ్చేసి 8 years. అలాగే ఎవరైనా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఫర్దర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 years ఇవ్వడం జరిగిందండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటాయి చూడండి. బేసిక్ పే వచ్చేసరికి మనకి 88,635 రూపాయలు అయితే మనకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే కూడా ఇవ్వడం జరిగింది. 88,638 నుంచి 16,69,025 వరకు అయితే మనకి ఈ బెనిఫిట్స్ అనేవి శాలరీ ఉంటుంది. సో శాలరీతో పాటుగా గ్రాట్యుటీ, ఎల్టీసీ, క్యాష్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ మెడిక్లెయిమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, వెహికల్ లోను, సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే సర్వీస్ కండిషన్స్ వచ్చేసరికి
చూడండి, ఆఫ్టర్ సెలక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 5 years ఇన్ బ్రాంచెస్ అవుట్ సైడ్ దేర్ హోమ్ జోన్స్. అంటే మన హోమ్ జోన్ కాకుండా వేరే జోన్స్లో, అవుట్ సైడ్ జోన్స్లో అయితే 5 years అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో అలాగే ప్రొబేషన్ చూడండి, 1 year ప్రొబేషన్ అనేది ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత 1 year తర్వాత ఒక 2 years వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం ఒక గ్యారంటీ బాండ్ అనేది సబ్మిట్ చేయాలి. సో జాయిన్ అయ్యేటప్పుడే మనం ఈ గ్యారంటీ బాండ్ అనేది సబ్మిట్ చేయాలి. 4 years వరకు అనేది మినిమం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిబిడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 85 రూపీస్ మాత్రమే ఇంటిమేషన్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అనేది అదనంగా పడడం జరుగుతుంది. అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీ కమ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 700 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. సో వీళ్ళైతే ఈ అమౌంట్ అనేది పే చేయాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. జాయిన్ అయ్యే ముందు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏముంటాయో చూడండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్, అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఏది కరెక్ట్ అయితే అది మనం ఆన్సర్ టిక్ చేయడం జరుగుతుంది. దీనికి 3 sections అనేవి ఇవ్వడం జరిగింది. సెపరేట్ టైమింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈచ్ సెక్షన్కి. అలాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో గమనించండి ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. అలాగే ఇక్కడ మనకి రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిబిడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీజనింగ్లో 35కి 16 మార్కులు రావాలి. అలాగే అదర్స్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 marks రావాలి. డ్యూరేషన్ వచ్చేసరికి రీజనింగ్కి 20 minutes ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో దానికి 35 questions, 35 marks. మనకి ఇంగ్లీష్లో అయితే పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 16 marks రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 16 marks రావాలి. అదర్స్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 marks రావాలి. 20 minutes డ్యూరేషన్ కూడా ఉంటుంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి. అలాగే మనకి థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్. సో దీనికి 30 questions, 30 marks మ్యాక్సిమం. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30కి 9 marks వస్తే సరిపోతుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 marks అనేది ఖచ్చితంగా రావాలి. మినిమం మార్క్స్ మాత్రమే. సో మ్యాక్సిమం అనేది సెలక్షన్ బట్టి ఉంటుంది. మినిమం అయితే ప్రతి సెక్షన్ వైజ్ ఇలా అయితే క్వాలిఫై అవ్వాలి. అలాగే ఇంగ్లీష్కి 20 minutes టైం అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి 1 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 100 questions ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 70 marks అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకి ర్యాంకింగ్లో తీసుకోరు. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఎవరైతే బాగా చేస్తారో దాన్ని మాత్రమే ర్యాంకింగ్లోకి పరిగణనకు తీసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయ్యారో 1:20, అంటే ఒక వేకెన్సీకి 20 అభ్యర్థులు చొప్పున మెయిన్ ఎగ్జామ్కి అయితే పిలవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ పంపిస్తారు. సో మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ పంపించిన తర్వాత చూడండి, దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అలాగే దీంతోపాటు ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 300 marks, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 25 marks. 300 marksకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనం రాయాల్సిన ఎగ్జామ్ అనమాట. సో ఇది కూడా కంప్యూటర్ బేస్డ్. బోత్ ది ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఆన్లైన్లో జరుగుతుంది. సో ద ఆబ్జెక్టివ్ టెస్ట్ విల్ హ్యావ్ సెపరేట్ టైమింగ్స్ ఫర్ ఈచ్ సెక్షన్. సో ప్రిలిమినరీలో ఎలాగైతే మనకి ఈచ్ సెక్షన్కి సెపరేట్ టైం అనేది ఉందో, సో మెయిన్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంది ఇక్కడ. అది కూడా టైపింగ్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. నెక్స్ట్ ఇది మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ అవగానే మనకి ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా చూడండి, రీజనింగ్ ఎబిలిటీ 30 questions, 90 marks, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడికి మినిమం రావాల్సిన మార్క్స్ ఏంటంటే 40 అనేవి రావాలి ఖచ్చితంగా. మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు. అదర్స్ అనేది అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45 అనేది రావాలి. సో డ్యూరేషన్ వచ్చేసి 40 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి 30 questions, 60 marks, ఇంగ్లీష్ మీడియం.
అలాగే దీనికి 20 మినిట్స్. దీనికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 27 మార్క్స్ మినిమం రావాలి. అలాగే అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 30 మార్క్స్ అనేవి మినిమం రావాలి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ ఇంగ్లీష్ మీడియం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 40 మార్క్స్ మినిమం రావాలి. అదర్స్కి వచ్చేసరికి 45 మార్క్స్ రావాలి. 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ వచ్చేసి 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం 60 మార్క్స్. సో 60 మార్క్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 27 రావాలి. అలాగే అదర్స్కి వచ్చేసరికి 30 మార్క్స్ రావాలి. డ్యూరేషన్ వచ్చి 20 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్ వైజ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. సో 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసిస్ రైటింగ్. సో దీని మీద అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్. దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 9 అనేది రావాలి 25కి. అదర్స్కి మాత్రం ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 మార్క్స్ అనేది రావాలి. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ప్రకారమే మీకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది 1:3 రేషియోలో పిలవడం జరుగుతుంది. సో అది కూడా నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ అనేది మనం వెళ్ళినప్పుడు మనం అక్కడ వ్యాలిడ్ కాల్ లెటర్ అనేది తీసుకెళ్ళాలంటే హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ అనేది మనం తీసుకుని వెళ్ళాలి. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. సో వీటిల్లో ఏదైనా మనం తీసుకుని వెళ్ళవచ్చు. అలాగే చూడండి ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. సో దీని జిరాక్స్ కూడా మనం తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గైడ్ లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ యూజింగ్ ఏ స్క్రైబ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంటర్వ్యూ అనుకున్నాం కదా. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1:3 రేషియోలో ఈ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 మార్క్స్ అనేది రావాలి. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వాళ్ళకి 27 మార్క్స్ అనేది రావాలి. చూడండి ఇంటర్వ్యూ మార్క్స్ 60 మార్క్స్కి ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ రావాలి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పర్సన్కి 27 మార్క్స్ రావాలి. సో ఇది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడికి మనకు వచ్చేసి ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే సో ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో జాయిన్ అయ్యే ముందు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఇంటర్వ్యూలో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనేది ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్లో వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అవైలబిలిటీ మనం క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ ఫిల్ చేసిన లాస్ట్ డేట్ తర్వాత 1 వీక్ తర్వాత మనకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దానికి కూడా మనం అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే. సో రిమైనింగ్ వాళ్ళకైతే ఉండదు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా అప్లై చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి 8/9/2025 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో దానిలో మనం ఏం అప్లై చేయాలంటే ఫోటోగ్రాఫ్ పెట్టాలి, సిగ్నేచర్ పెట్టాలి, థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ పెట్టాలి. సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. మన దగ్గర మెయిల్ ఐడి అనేది ఉండాలి. మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. సో మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే మనం జాబ్ వచ్చేంత వరకు కూడా అదే మొబైల్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఫోటోగ్రాఫ్ వచ్చి చూడండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ మధ్యలో అనేది ఉండాలి. సో అలాగే సిగ్నేచర్ చూడండి బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూడండి వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా వైట్ పేపర్ విత్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ పెన్తో మనం హ్యాండ్ డిక్లరేషన్ పెట్టాలి. సో హ్యాండ్ డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఐ అని చెప్పేసి
మన నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మన నేమ్ ఇక్కడ. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఈ డిక్లరేషన్ అనేది సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో ఇది కూడా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే చూడండి, మనకి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా 8/9/2025 లాస్ట్ డేట్. సో ఆన్లైన్లో ఫీ పే చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వీటి ద్వారా అయితే మనం పే చేయవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఉండాల్సిన డైమెన్షన్స్ ఫోటోగ్రాఫ్కి వచ్చేసి 200x230 పిక్సెల్స్ డైమెన్షన్స్ అయితే ఉండాలి. ఇది 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. సో ఆ డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిగ్నేచర్ కూడా చూడండి, మనం బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ పెట్టాలి, వైట్ పేపర్ మీద పెట్టాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ యూజ్ చేయాలి, అది కూడా వైట్ పేపర్ మీద మనం ఆ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి బొటన వేలు వేలిముద్ర. అలాగే చూడండి, ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది 140x160 పిక్సెల్స్ మధ్యలో డైమెన్షన్ ఉండాలి. అలాగే 10 KB to 20 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇప్పుడు అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాలండి. 240x240 పిక్సెల్స్, 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనకి ఫైల్ టైప్ చూడండి, జేపీజీ ఫార్మేట్ 800x400 పిక్సెల్స్ ఇన్ 200 DPI. ఫైల్ సైజ్ వచ్చి 50 KB నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి వచ్చేసి మనకి www.licindia.in అనేది ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని మనం కాపీ చేసి అడ్రస్ బార్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత LIC కెరీర్స్ ఎక్స్ప్లోర్ ఎగ్జైటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో రాగానే మనం ఏం చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం ఇలాగైతే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కెరీర్ అని చూడండి, కెరీర్ అన్న చోట సెలెక్ట్ రీజియన్ అంటే ఇక్కడ ఏదో ఒక రీజియన్ సెలెక్ట్ చేయండి. ఏది సెలెక్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సెలెక్ట్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఏదో ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాం. సో సౌత్ అయితే సౌత్, ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో లేదు అంటే ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ ఆల్ వస్తుంది. సో ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ సెర్చ్ కొట్టాలి. మనం సెర్చ్ కొట్టిన తర్వాత మాత్రమే ఇది వస్తుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ రిక్రూట్మెంట్ ఆఫ్ AAO 2025. సో ఇలా రాగానే మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, మనం ఇక్కడ చూడవచ్చు. సో దాన్ని ఇంగ్లీష్లో కావాలితే ఇంగ్లీష్లో, హిందీలో కావాలితే హిందీలో మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అప్లై ఆన్లైన్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో కింద కనిపిస్తుంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయాలి మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే. ఒకవేళ ఇప్పుడు వరకు చెప్పిన నోటిఫికేషన్ కావాలంటే ఈ పైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జర్నలిస్ట్ అని ఉంది కదా, సో డౌన్లోడ్ డాక్యుమెంట్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయాలి. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ డేట్ 16/8/2025, అలాగే క్లోజర్ డేట్ వచ్చి 8/9/2025. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 8/9/2025 అయిపోతుంది. అలాగే మనం ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే 8/9/2025 లాస్ట్. ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే అప్లికేషను 23/9 వరకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక ఇక్కడ రిజిస్టర్ నెంబరు, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో మధ్యలో ప్రాసెస్లో ఉన్న వెనక్కి వచ్చేసిన మనం మళ్ళీ ఈ డీటెయిల్స్ అనేవి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి సపోర్ట్ అండ్ బెస్ట్ వ్యూడ్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9+, గూగుల్ క్రోమ్ 30+, ఫైర్ ఫాక్స్ 20+. సో ఈ వెబ్సైట్ల ద్వారా అయితే మీకు స్పీడ్గా అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఇది ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్, పేమెంట్ అనేవి రావడం జరుగుతుంది. మన ఛానల్ కనుక నచ్చితే రియల్ కంటెంట్ జాబ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.